పిల్లలకు చేయటం లేదు. లెవెలింగ్ చేసేది కారణంగా ఉన్నది ఏం చేసి లెవెలింగ్ చేస్తే కనీసం ఒక కోటో 2-3 కోట్లు తీసుకోవచ్చు. ఒకవేళ డోజర్ పెట్టిన వల్ల కూడా రాదు సార్. ఇది వస్తుంది కాళ్ళు లేకపోతే రైలు అందుకే ఇట్లా లేబర్ చేయాలి, లేబర్ చేయాలి. కనీసం పిల్లలు ఆడుకోవడానికి 2-3 కోర్సు చేయవచ్చు. ఎల్లో ఉన్నారా అబ్సెంట్ ఉన్నారా? మోడల్ స్కూల్ వీళ్ళకు అలవాటు నాడుగా లీవ్ లెటర్ ఉందా చూసినారు? తమ్ముడు వెనుకవురా అన్ని ఆర్టిఫిషియల్ ఒక్కటి నేచురల్ లెవెలింగ్ చేస్తే పిల్లలకి రాత్రి పూట చదువుకోవడానికి ఉపయోగపడుతుంది కదా. చెప్పినాం సార్ ఆ రోజు ఆడదు కదా, ఇది ఎవరు చేయించలేదు. అదే కాగి నోట్ చేసుకొని లెవెలింగ్ చేయాలి. తర్వాత 5 మార్క్స్ లెవెలింగ్ చేసి 5 మార్క్స్ మీరు ఇక్కడ మీరు నేను వస్తాను. మీరు ఏం టీచర్ టీచర్ అమ్మా ఎంతమందికి యూనిఫామ్లు వచ్చాయి చెప్పండి. యూనిఫామ్ వచ్చినారు పిల్లలందరికీ టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, యూనిఫామ్ అన్నీ కూడా ఇవ్వాలి. కొత్త వాళ్ళకి కూడా ఇవ్వండి. వాళ్ళు కూడా మిగతా వాళ్ళకి కోపం కావాలి కదా, చదువుకోవాలి కదా. ఓకే, ఎన్ని వెళ్తారు కదా మీది? ఏం చదువుతున్నారు ఇప్పుడు మరి మీరు? ఒక్కరు చెప్పండి. ఫ్యామిలీ ఫ్యామిలీ గురించి చెప్తున్నా. వాట్ ఈస్ ఫ్యామిలీ? One nuclear family, second one is joint family. What is nuclear family? More than 4 members. Nuclear family, father, mother and 2 children. 4 members, that's nuclear family. Joint family means? Grandpa, grandma, cousins. నువ్వే అందరికి చదువు చెప్పే తల్లివి అని చదువుకుంటున్నావా? గాలి గుట్ట తండ అని చదువుకుంటున్నావా? తల్లి దీన్ని పెడతారా? ఇలా ఏమైనా పోతున్నా నాటు రవ్వ వాళ్ళు ఇచ్చారు, రాయి దావాలు ఇచ్చారు. ఇయ్యలే లేదండి, ఇలా చేయలేదు. ఇంకా నువ్వు నాకు తప్పులు ఇప్పుడు రావు జాబు తాగిన ఎవరు చెప్తారా అని చెప్పు. అన్నట్టుగా చెప్పాలి. కట్టిన పెడతారా, ఇంతకంటే ఎక్కువ లేదంటారా? ఇంట్లో లేని వచ్చి స్కూల్కు
రెడీ. సెకండ్ డిపెండెంట్ ప్రాబ్లం లేదు కదా, ఇక్కడ ఉన్నట్టే ఉంది కదా. టీచర్ల మధ్య చూసుకుంటారా, కంట్రీలో పెడతారా, తిరుగుతారా ఏమన్నా ఇద్దరు కదా. అన్న అబ్బదా నీ బిడ్డరా నాటరావది ఇంకా కట్టిన పెట్టిలా అందరికి కట్టిన పెడుతున్నారా? ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? యూఆర్ హ్యాపీ ఇయర్, ఆల్ ద బెస్ట్. మీకు బ్రహ్మాండంగా రోడ్ వేయిస్తా. మీ రోడ్ మీ స్కూల్కి వచ్చే రోడ్ బాగాలేదు, మంచిగా లెవెలింగ్ చేపిస్తే సెంట్రల్ లైటింగ్ పెట్టిస్తా. మీరు రాత్రి చదువుకోవడానికి ప్లే గ్రౌండ్ కూడా చేపిస్తాను. ఓకే, న్యూ జాయినింగ్ సార్. న్యూ జాయినింగ్ రాలేదు సార్, ఇంకా ఓన్లీ పాత సర్టిఫికేట్ ఉంది. ఇక్కడ రాలేదు. వస్తాయి వీళ్ళకు. ఎవరు సప్లై చేయాలి? ఎవరు సప్లై చేయాలి ఫర్నిచర్? అంటే ఎవరన్నా ఎవరు అన్ని మీకు బిడ్డ మంచిగా పెడతారు. ఎన్నో లేని మంచి పుష్పాలు ముందు తాగినా నేను తాగినా సార్ ఇట్లాంటి పిల్లలు ఎంతమంది ఉన్నారో మీ కాలేజీలో అడిగితే నువ్వు చెప్తే నేను ఏం చేస్తానంటే, నేను సెంట్రల్ హాస్పిటల్ డాక్టర్ చెప్తాను. వాళ్ళు వచ్చి వీళ్ళందరినీ హిమోగ్లోబిన్ లెవెల్స్ చూస్తారు. ఒకవేళ ఐరన్ ఫ్యాక్టర్ ఉంటే వాళ్ళకి ఎన్ని రోజులు సరైన తిండి లేకపోతే ఉంటుంది. కానీ అట్ సేమ్ టైం కొంచెం సప్లిమెంటేషన్ కూడా కావాలి. ఏం కావాలి, మంచిగా చదువుకో. ఓకే, ఆల్ ద బెస్ట్. నాకు చెప్తే డాక్టర్ చెప్తాను. డాక్టర్ వచ్చి అప్పుడు చెక్ చేసి వాళ్ళ హిమోగ్లోబిన్ లెవెల్స్ చెక్ చేసి అవసరం పెట్టి వాళ్ళందరికీ బ్యాలెన్స్ చెప్పడం చేస్తారు. ఓకే, మీరు రాకుండా చేసుకోవాలి పనులన్నీ. కూరలు ఏమండేవు? ఎన్ని కిలోలు ఉండేవు పప్పు? అంత పిండి పిండి చేసినవి పప్పును అయితే ముద్ద పప్పులు ఏమి చేసినవిందా మగడ్ల? పచ్చి పులుసు చాలా పుల్లగా ఉంటుంది. నల్లగా కూడా కాదు. పచ్చి పులుసు పుల్లగా
మొత్తం లాంగ్ సార్కి సార్ చూద్దాం సార్కి పడుకో ఎన్ని రోజులు సాటర్డే ఫ్రైడే సండే చికెన్ ఉంటుంది ఫ్రైడే చికెన్ ఉంటుంది వారానికి ఎన్ని గుడ్లు ఇస్తావు వారానికి 4 గుడ్లు ఇస్తావు 2 రోజులు చికెన్ పెడతావు 1 రోజు మాత్రం వెజిటేరియన్ సరే కొడుకు పట్టు అడతారు పౌరం ఉంటుంది ఓ డిఓ గారు స్పెషల్ ఆఫీసర్ గారు డిఓ గారు కాంట్రాక్టర్ ఎవరమ్మా ఎవరు వాడు ఏడున్నాడు ఇప్పుడు మీకు సప్లై చేస్తున్నాడు ఇప్పుడు ఉండట్లేదు ఈ పవర్ ఉంటుందండి కాంట్రాక్టర్ ఎవరు ఈ కింద ఉంది నాటు కందిపప్పు పెసరపప్పు రైతుపప్పు కదా ఏంటి గుడాలు వేస్తారా ఎప్పుడైనా పిల్లలు గుడాలు తీసుకుంటారా స్నాక్స్ లో గుడాలు ఏం కవి ఆయన రాసుకున్నది ఏంటి ఆయన ఏమి రాసిండు ఇంకా మీకు లెసన్స్ కాలేదు స్టార్ట్ కాలేదు ఇక్కడ స్కూల్ అంతా బాగుందా ఉపాధ్యాయులు ఎంత ఉన్నారా నిలబడు మంచిగా సంతోషంగా కూడా మంచి చదువుకోవాలి ఆడుకోవడానికి జాగా కూడా లేదు అయినా ప్రాబ్లం లేదు రోడ్డు సరిగా లేదు అయినా ఏ ప్రాబ్లం లేదు అంత బాగానే ఉందని చెప్తాను చెప్పుకున్నా హాసిని ఎన్ని సంవత్సరాలు అయ్యారు ఇక్కడికి వచ్చి 1 year ఇక్కడ బాగానే ఉందని మీకు ఏ ఇబ్బంది లేదు కదా చక్కగా ఇది మన డిఓ గారు ఈ కలరింగ్లో పెట్టారు జస్ట్ ఓకే నేను నెలకు ఒక్కసారి వస్తాను మీరు బాగా చదువుతున్నారో లేదో తెలుసుకుంటాను మొత్తం అందరికందరూ 10/10 మీ పేరు వచ్చినట్టు చదవాలి మళ్ళీ మీరందరూ కూడా మాస్టర్ 25 సీట్లు కొట్టాలి ఓకే ఒట్టి గాలి తిరగొద్దు కెన్ యూ ప్లీజ్ గివ్ మీ an idea how to develop our KGB? Many problems. Approach road is not good. Fine. Playground is not available. Fine. And your building is not. ఏమైనా ఉంటుందా ఆమె ఎప్పుడో వస్తారా ఏమైనా మీతోనే ఉంటుంది బాలిక విద్యాలయం
Kasturba Gandhi. Who is Kasturba Gandhi? Gandhi's wife. Who is our chief minister? Okay, Revant hai na? Who is our prime minister? Who is our state education minister? పార్లమెంట్ లో 2 విభాగాలు ఉంటాయి. ఏంటి అవి? లోక్సభ అంటారు. లోకసభ సభ్యులు ఎవరు ఎన్నుకుంటారు? రాజ్యసభ సభ్యులు ఎవరు ఎన్నుకుంటారు? మీ అందరికి కూడా ఇంకా 9 months టైం ఉంది. మీ అందరికి 10/10 GPA రావాలి. మా బిడ్డలందరూ కూడా పాస్ రాయే సిచ్యువేషన్లో చదవాలి. అంత కష్టపడతారు కదా? నేను నెలకు ఒకసారి వస్తాను. నేను వచ్చి ఈసారి ఇప్పుడు ఏ పరీక్ష పెట్టలేదు కానీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నేను స్లిప్ చేసి పెడతాను. ఎవ్రీ మంత్ వచ్చి ఒక ½ an hour స్లిప్ చేసి పెడతా. ఆ స్లిప్ చేస్తూ నేను అందరూ పాస్ కావాలి. మీ టీచర్లు కూడా స్లిప్ చేసి పెట్టారు. మీతో పాటు వాళ్ళు కూడా రాయాలి, వాళ్ళు కూడా పాస్ కావాలి. ఆల్ ద బెస్ట్. అయిందా? మొట్టిగా గాలికి తీసుకో. గోదాం ఇది హాస్టల్. ఎంతమంది పిల్లలు ఉన్నారు హాస్టల్? ఎందుకంటే అక్కడ కొంచెం ఎలక్ట్రికల్ రిపేర్స్ ఉంటాయి. Good morning. How are you? ఏ క్లాస్ మీది? అందరూ ఫస్ట్ స్టార్ట్ చేస్తారు. ప్రాబ్లమ్స్ ఉన్నాయా చెప్తా. మీరు ఆ ఫార్ములా డీటెయిల్గా నాకు చెప్పాలన్నమాట. దీన్ని ఏమంటారు? ఎవరు కరెక్ట్ చెప్తున్నారు? ఎవరు చెప్తారో చెప్పాలి. నేను మర్చిపోయినా, మీరు చెప్పాలి. సన్లైట్ నేను ఇంకో రకంగా చూపిస్తా. ఎట్లా చూపించాలి? సన్లైట్ అని రాయండి. దానికి ఇంకో రకంగా కరెక్ట్ నేను రాసింది. నేనేమో ఆక్సిజన్ అని రాసిన, నేనేమో వాటర్ అని రాసిన. విచ్ ఈస్ కరెక్ట్? ఫోటోసింథసిస్ అంటే కిరణ జరిగే సవ్యవక్రియ అంటారు. మరి
ఆక్సిజన్ తీసి ఇంకేం ఉండదు అమ్మా. కార్బన్ డైఆక్సైడ్ ఎవరు కెమిస్ట్రీ లెక్చరర్? మరి ఫిజిక్స్ ఎవరున్నారు? షుగర్, గ్లూకోజ్. ఇది 6 కార్బన్ ఉంది. ఇక్కడ 6 కార్బన్. ఇక్కడ H12. ఏది రావాలి? H12. 6 12 కాబట్టి H12. ఇక్కడ O6 ఉంది. ఇక్కడ ఆక్సిజన్ ఎన్ని మొత్తం? ఇక్కడ 6 వేడి. ఇంకెన్ని రావాలి? 12 ఎట్లా రాస్తావు? ఆక్సిజన్ ఇస్ ఏ మాలిక్యూల్ ఆర్ ఆటమ్? మాలిక్యూల్ ఎట్లా రాస్తావు? కరెక్ట్ అండి. ఇది ఎవరు చెప్తారా? ఎవరు చెప్తారా? ఆక్సిజన్ అండ్ వాటర్ ఉన్న ఆక్సిజన్ తీసుకొని దాన్ని గ్లూకోజ్ పత్రహారం అంటే బట్టి ఇంగ్లీష్ మీడియం సార్. ఏమంటారు? In the presence of chlorophyll, water, You're right. Sunlight, the presence of chlorophyll. correct time, right? Correct time, right? నమ్మకం ఉందా? ఆర్ యూ కాన్ఫిడెంట్? ఓకే, బాగా చదువుకోవాలి. ఫస్ట్ ఇయర్ చదివినే అప్పుడే మర్చిపోతారు. ఫస్ట్ ఇయర్ చదివిన ఎట్లా మర్చిపోతారు? ఇట్లా ఇదేంటిది? చెప్పు. వాట్ ఆర్ దే? హౌ యూ డిస్ప్లే? ఎవరు చెప్తారు? ఎవరు చెప్తారు? దీన్నేమంటారు? అమోనియం అయాన్ క్యాటయాన్. దీన్ని క్లోరైడ్. రెండు ఆపోజిట్ చార్జెస్ ఉన్న అయాన్స్ కలిసి ఏం ఏర్పడుతుంది? ఏ బాండ్ ఏర్పడుతుంది? రెండు అయాన్స్ మధ్య ఏర్పడే బాండ్ ఏమంటారు? అయానిక్ బాండ్. ఎవరైనా ప్రిన్సిపల్? అయానిక్ బాండ్. ఫైన్. ఇదేంటిది? ఇదేంటిది? ఆరెంజ్. దీన్ని ఏమంటారమ్మా? హైడ్రోజన్ అయాన్. ఈ హైడ్రోజన్ అయాన్ కి ఈ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఏమవుతుంది? అమోనియం అయాన్ ఏర్పడుతుంది. ఓకే, దీన్ని ఏమంటారు? అమోనియం అయాన్. ఈ అమోనియం అయాన్ ఇక్కడ షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఇక్కడ ఫార్మేషన్ ఆఫ్ బాండ్ బిట్వీన్ టూ అయాన్స్, ఇక్కడ ఫార్మేషన్ ఆఫ్ బాండ్ బై ట్రాన్స్ఫరింగ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. హియర్ బాండ్ ఫార్మ్డ్ through sharing of electrons.
దిస్ ఇస్ కాల్డ్ కోలెడ్ వాటర్. ఒకసారి అడిగి తెలుసుకోండి. మీ సార్ పాస్ కావాలి, మీరు కూడా పాస్ కావాలి. ఫేవరెట్ స్టూడెంట్ కావాలి. ఓకే, మీ అందరూ చెప్తారు. గన్పూర్ మోడల్ స్కూల్ చదువుకున్న పిల్లలందరికీ కూడా ఫస్ట్ క్లాస్ రావాలి. వాళ్ళని పట్టాలి, వాళ్ళని కొంచెం చదువుతాలి. పంపించండి ఇంటికి. చదువు పట్ల ఇంట్రెస్ట్ అయిన పిల్లలు పంపించండి. ఇంత మంచి అకామిడేషన్, ఇంత మంచి టీచర్స్ ఉన్నప్పుడు చదువుకోకపోతే ఎందుకు చెప్పండి? మీకు మంచి ఎన్విరాన్మెంట్ ఉంది, మంచి టీచర్స్ ఉన్నారు, గవర్నమెంట్ ఈస్ గివింగ్ ఎవ్రీథింగ్. మంచిగా చదువుకోవాలి, మంచిగా చదువుకొని కుటుంబానికి ఉపయోగపడాలి, సమాజానికి ఉపయోగపడాలి. హోప్ యూ విల్ స్టడీ వెల్ అండ్ యూ విల్ గెట్ వెరీ గుడ్ రిజల్ట్స్. యూ ఆర్ అష్యూరింగ్ మీ. ఓకే, మీరు నాకు మాట ఇస్తున్నారు, గట్టిగా చదువుకుంటాం, మంచి మార్కులు వేసుకుంటాం. ఓకే, నౌ ఆన్వర్డ్స్ ఐఎమ్ యువర్ గార్డియన్. మీ తండ్రి కొట్టిండో లేదు, నేను మాత్రం కొట్టు. ఐఎమ్ యువర్ గార్డియన్. ఓకే, ఆల్ ద బెస్ట్. అడ్మిషన్ వచ్చిందా? అడ్మిషన్ మీరు అయిపోయింది. అడ్మిషన్కి వచ్చావా? ఎన్నో తరగతి? 6వ తరగతి. ఎక్కడ చదువుతావు? ఏ ఊరు? స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారం. ప్రధానంగా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో విద్యా వ్యవస్థ అనేక రకాలైన సమస్యలను ఎదుర్కొంటున్నది. పాఠశాలల్లో చాలా వరకు కనీస వసతులు లేక, సరిపోయేంత భవనాలు లేక, ఉన్న భవనాలకు రిపేర్స్ లేక చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. విద్యార్థులు కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో రోజు రోజుకు అడ్మిషన్స్ తగ్గిపోతున్నాయి. కేజీబీవీలు, మోడల్ స్కూల్స్, గురుకుల పాఠశాలలో హాస్టల్ అకామిడేషన్ ఉండడం వలన, రెసిడెన్షియల్ ఫెసిలిటీ ఉండడం వలన కొంత మెరుగ్గా అడ్మిషన్లు ఉన్న జిల్లా పరిషత్ పాఠశాలలో మాత్రం అడ్మిషన్స్ చాలా తగ్గిపోతున్నాయి. తల్లిదండ్రులకు ప్రభుత్వ విద్యా వ్యవస్థ పైన నమ్మకం కల్పించవలసిన అవసరం ఉంది. ప్రభుత్వ పాఠశాలల్లో, గురుకుల పాఠశాలల్లో, మోడల్ స్కూల్స్లలో, కేజీబీలలో విద్యార్థులకు అన్ని సదుపాయాలు అందుబాటులో ఉంటాయి. అన్ని సబ్జెక్టులకు సంబంధించిన ఉపాధ్యాయులు కూడా అందుబాటులో ఉంటారు. ప్రమాణాలు కూడా బాగుంటాయి అనే ఒక నమ్మకాన్ని కల్పించవలసిన అవసరం ఉన్నది. దానిలో భాగంగానే ఈ మధ్యనే జనగామ జిల్లా కలెక్టరేట్లో మన నియోజకవర్గంలోని వివిధ పాఠశాలలు, కేజీబీలు, మోడల్ స్కూల్స్, గురుకుల పాఠశాలకు సంబంధించిన
ప్రిన్సిపల్స్తోని, హెడ్ మాస్టర్స్తోని, ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించిన అధికారులతోనే కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఒక సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. ప్రతి స్కూల్కు సంబంధించిన సమస్యలను అడిగి తెలుసుకోవడమే కాకుండా ఫలితాలను కూడా సమీక్షించడం జరిగింది. అడ్మిషన్స్ను కూడా, ఎన్రోల్మెంట్ను కూడా సమీక్ష చేయడం జరిగింది. దానిపైన ప్రభుత్వ పరంగా ఒకవైపు పాఠశాలల్లో వసతులను మెరుగుపరచడానికి ప్రయత్నం చేస్తూనే మరొక వైపు అడ్మిషన్స్కు పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఫలితాలను కూడా పెంచుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి ప్రధానోపాధ్యాయులందరికీ, ప్రిన్సిపాల్స్ అందరికీ కూడా ఆదేశించడం జరిగింది. ఈ 1 year లోపట ఒక క్యాలెండర్ని ఏర్పాటు చేసుకొని ఈ మొదటి సంవత్సరం అంతా కూడా అన్ని పాఠశాలల్లో కనీస వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వచ్చే మార్చ్, ఏప్రిల్లో జరిగే పరీక్షా ఫలితాలలో మెరుగైన ఫలితాలు సాధించడానికి కార్యాచరణను రూపొందించుకోవడం జరుగుతుంది. తల్లిదండ్రులు కూడా సహకరించాలని చెప్పి నేను కోరుతున్నాను. పిల్లలు స్కూల్కి వెళ్తున్నారా లేదా, హోంవర్క్ చేస్తున్నారా లేదా అని కూడా తల్లిదండ్రులు అప్పుడప్పుడు చెక్ చేయవలసిన అవసరం కూడా ఉన్నది. తల్లిదండ్రుల సహకారంతో, ఉపాధ్యాయులందరి యొక్క సహకారంతో నియోజకవర్గంలో విద్యాపరంగా మెరుగైన ఫలితాలు సాధించాలన్నదే నా ఆలోచన. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో విద్యా వ్యవస్థ బాగున్నది. పాఠశాలల్లో ఫలితాలు బాగా వస్తున్నాయి, ప్రమాణాలు కూడా మెరుగుపడ్డాయని ప్రతి ఒక్కరు చెప్పుకునే విధంగా మన పాఠశాలను మనము తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం ఉన్నది. దాని కొరకు ఒక 1 yearకి సంబంధించిన క్యాలెండర్ తయారు చేసుకొని ఆ క్యాలెండర్ ప్రకారము పాఠశాలలను తనిఖీలు చేయడము, పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించడము, ఎప్పటికప్పుడు విద్యార్థుల ప్రమాణాలను తెలుసుకోవడానికి ప్రయత్నం చేయడము, నియోజకవర్గంలో మంచి ఫలితాలు రాబట్టే విధంగా నా కృషి ఉంటుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు గన్పూర్ కేజీబీవీని, గన్పూర్ మోడల్ స్కూల్ కూడా సందర్శించడం జరిగింది. అక్కడున్న సమస్యలను విద్యార్థులను, ఉపాధ్యాయులను అడిగి తెలుసుకోవడం జరిగింది. మోడల్ స్కూల్కు కేజీబీవీకి సరైన అప్రోచ్ రోడ్ లేదు. 2 స్కూళ్ళల్లో కూడా ఒక రాతి మీద కట్టారు కాబట్టి ప్లే గ్రౌండ్స్ కూడా లేవు. 2 స్కూల్స్లలో కూడా ల్యాండ్ లెవెలింగ్ చేయవలసిన అవసరం ఉన్నది, అప్రోచ్ రోడ్ వేయవలసిన అవసరం ఉన్నది. మోడల్ స్కూల్లో ఒక బ్లాక్ ఇన్కంప్లీట్గా ఉన్నది, దాన్ని పూర్తి చేయవలసిన అవసరం ఉన్నది. కేజీబీవీలో లోపట అంతా ల్యాండ్ లెవెలింగ్ చేయవలసిన అవసరం ఉన్నది, బయట కూడా గ్రౌండ్ కొరకు ల్యాండ్ లెవెలింగ్ చేయవలసిన అవసరం ఉన్నది. ఇవన్నీ కూడా ఎస్టిమేట్ చేయమని అధికారులకు సమీక్షా సమావేశంలోనే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ ఎస్టిమేట్స్ రాగానే
వాటన్నిటిని కూడా శాంక్షన్ చేయించుకొని పనులు చేపట్టడం జరుగుతుంది. అదే కాకుండా మన దగ్గర ఉన్న సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల కానీ, ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల కానీ, ఇంకా నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న అన్ని గురుకుల పాఠశాలల్లో, అన్ని కేజీబీవీలు, అన్ని మోడల్ స్కూళ్ళు, జెడ్పీ స్కూళ్ళలో కూడా సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించే ప్రయత్నం తప్పకుండా చేయడం జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ కేంద్రంలో, అదేవిధంగా నియోజకవర్గంలో ప్రజలకు మెరుగైన విద్య, మెరుగైన వైద్యం అందించాలనే ఆలోచనతోని ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతున్నది. రాష్ట్ర ప్రభుత్వము, ప్రత్యేకించి మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా పేద వర్గాలకు విద్య, వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలని, మెరుగైన ప్రమాణాలతో కూడిన విద్య, మెరుగైన ప్రమాణాలతో కూడిన వైద్యాన్ని కూడా అందుబాటులోకి తీసుకురావాలనే ఆలోచనతో ఉన్నారు. కాబట్టి వారి ఆలోచనకు అనుగుణంగా మన నియోజకవర్గ కేంద్రంలో కూడా ఇవన్నిటిని కూడా మనము ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అంతేకాకుండా రాష్ట్రంలో ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో మండలానికి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ను ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టోలో పెట్టారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాంప్లెక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ స్టాండర్డ్స్లో ఉండాలనేది ప్రభుత్వం యొక్క ఆలోచన. ప్రభుత్వ విధానానికి అనుగుణంగా ఇంటర్నేషనల్ స్కూల్ను కూడా ఒకటి గన్పూర్లో ఏర్పాటు చేయడానికి, గన్పూర్లో మంజూరీ తేవటానికి నా ప్రయత్నం ఉంటుంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. భవనాలు లేక మన నియోజకవర్గానికి మంజూరైన అనేక గురుకుల పాఠశాలలు ఎక్కడెక్కడో పనిచేస్తున్నాయి. కరుణాపురం నుంచో, లేకుంటే పెంబర్తి నుంచో ఎక్కడెక్కడో అవి పనిచేస్తున్నాయి. వాటన్నిటిని కూడా మనం గుర్తించడం జరిగింది. వాటన్నిటిని కూడా నియోజకవర్గ పరిధిలో ఏ మండలానికైతే ఆ రెసిడెన్షియల్ స్కూల్ మంజూరైందో ఆ మండలం నుండే అది పనిచేసే విధంగా కూడా ఒక కార్యక్రమాన్ని తీసుకుంటాం. అకామిడేషన్ దొరకగానే వాటిని షిఫ్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఒక కరుణాపురంలోనే 3 జ్యోతిరావు పూలే పాఠశాలలు పనిచేస్తున్నాయి. బచ్చన్నపేటకు మంజూరైన స్కూల్ కూడా కరుణాపురం నుంచి పనిచేస్తున్నాయి. ఆ రకంగా విద్యార్థులకు కొంత ఇబ్బంది అవుతున్నది. తల్లిదండ్రులు కూడా వచ్చి నాకు రిప్రజెంట్ చేశారు. మా ఇక్కడి నుంచి రఘునాథపల్లిలో పనిచేయవలసిన స్కూలు, లేదా గన్పూర్లో పనిచేయవలసిన స్కూలు, బచ్చన్నపేటలో పనిచేయవలసిన స్కూల్ ఎక్కడో పనిచేస్తున్నాయి, మా పిల్లలకు ఇబ్బంది అవుతుందనే ప్రస్తావన తెచ్చారు. కాబట్టి వాటిని కూడా సరైన అకామిడేషన్ వెతికి పట్టుకొని వాటిని కూడా రెగ్యులర్గా ఆయా ఏ మండలాలకైతే అవి మంజూరు అయ్యాయో ఆయా మండలాలకు వాటిని బదిలీ చేసే కార్యక్రమాన్ని కూడా వీలైనంత త్వరగా, బహుశా అన్నట్టుగా ఈ 3 నెలలు 6 నెలలు కాకపోవచ్చు, కనీసము నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి అయినా వాటిని రెగ్యులర్గా అవి శాంక్షన్ అయిన మండలాలకు కనుక వెళ్తే బాగుంటుంది. అక్కడ కూడా కొంత అభివృద్ధి జరిగినట్టుగా ఉంటుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నా ప్రయత్నం అంతా కూడా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో విద్యా సేవలు, వైద్య సేవలు ప్రజలందరికీ అందుబాటులో ఉండాలి, మెరుగైన ప్రమాణాలు ఉండాలి.